చాలా మంది ఏమనుకుంటారంటే ఓ బటర్ ఇంత అనేసి అని అంటారు, కానీ మా ముందే పోయి ఫాస్ట్ ఫుడ్ లో ఇంత ఇంజన్ ఆయిల్ వేస్తారు, దాంతో తింటారు అనమాట. ఏంటి బ్రో అంత మాట అన్నావు? నమస్తే తిండిపోతులు. ఇప్పుడు మనం చరణ్స్ పాస్తా ట్రై చేసాం. సో దాని పక్కన ఇక్కడ వావ్ ఆమ్లెట్స్ అని ఉన్నది. సో ఇక్కడ వచ్చేసి ప్రైజెస్ ఆర్ హై బికాస్ వీ యూజ్ అమూల్ బటర్, ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్, కేఎస్ బేకర్స్ బ్రెడ్, టమోటా కెచప్, అలాగే నెంబర్ 1 క్వాలిటీ ఆనియన్స్ వాడతారంట, ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్, అలాగే 30 grams ఆఫ్ కాజు రోస్టెడ్ అంట. అలాగే వీ డోంట్ యూజ్ టేస్టింగ్ సాల్ట్ అంట. అంటే ఇప్పుడు ఈ మధ్య టేస్టింగ్ సాల్ట్ వాడుతున్నారు కదా, దానివల్ల క్యాన్సర్ కూడా వస్తుంది. సో అదైతే వీళ్ళు వాడట్లేదంట. ఒకసారి చూపి. హాయ్ అన్న, నా పేరు శరత్. సో ఈరోజు మీరు ఏం ఆమ్లెట్ చేయబోతున్నారు? ఫస్ట్ నా పేరు దినేష్. దినేష్. నాది వామిట్స్ అని ఒక చిన్న స్టాల్ అనమాట. ఓకే. ఇది 6 years అవుతుంది అనమాట. అంతకుముందు ఐడియా లేకపోయినా ఉండేది. ఓకే. ఇప్పుడు ఇక్కడ హైటెక్ సిటీ ఎంటీఎస్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద పెట్టామన్నమాట. ఓకే. యాక్చువల్గా సో ఈరోజు మీరు ఏ ఆమ్లెట్ చేయబోతున్నారు? ఇప్పుడు ఇది కాజు వావ్ కాజు బ్రెడ్ ఆమ్లెట్ చేస్తాను నేను. వావ్ కాజు బ్రెడ్ ఆమ్లెట్. Just looking like a wow. ఓకే. ఇప్పుడు మేకింగ్ చూపెడతాను మీకు. మేకింగ్. ఓకే. యాక్చువల్లీ మేము ఆయిల్ ఫ్రీడమ్ ఆయిల్ వాడతాం అనమాట. ఫ్రీడమ్ ఆయిల్. ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఇందులో 2 to 3 eggs వేస్తాం అనమాట. అంటే ఎగ్స్ సైజుని బట్టి చేస్తాం అనమాట. ఓకే. ఎప్పుడు వచ్చినా కస్టమర్కి ఒకటే క్వాంటిటీ ఉండేది. అంటే మీరు ఆయిల్ వాడేది సన్ఫ్లవర్ ఆయిల్? సన్ఫ్లవర్ ఆయిల్ అండ్ అమూల్ బటర్ ఉంటుంది అనమాట. అమూల్ బటర్. ఓకే. ఆలివ్ ఆయిల్ తో కూడా ఆప్షన్స్ ఉంటాయి అనమాట. ఓకే. ఇంకా ఆలివ్ ఆయిల్ కావాలనుకుంటే ఆలివ్ ఆయిల్ తో కూడా చేస్తాం అనమాట. మా దగ్గరికి ఎప్పుడు కస్టమర్స్ వచ్చినా కూడా ఏం తినకుండా వచ్చి ట్రై చేయాలి. నాకు అర్థం కాలేదు సార్. మొత్తం పొట్ట ఫుల్ చేసుకుని వెళ్తారా? పొట్టపులు అవసరం లేదు, కాకపోతే అన్ని తినేసి చూస్తే టేస్ట్ తెలియదు కదా. అట్లా మేము చాలా ప్యాషనేట్ తో చేస్తాం అనమాట. అంటే వేరే వాళ్ళు చేయరని కాదు, కాకపోతే మేము చేస్తాం. మీకు ఎప్పుడు వచ్చినా 365 days ప్యాంట్స్ అన్ని ఇట్లా వైటే ఉంటాయి అనమాట లోపల. మీకు ఎక్కడ చూసినా కూడా మీరు స్ట్రీట్ ఫుడ్ లో ఇంత వైట్ ఉంటాయి. వైట్ ఉంటుంది, అందరూ బ్లాక్ గా ఉంటాయి. అవును. ఆయిల్ కూడా చాలా తక్కువ వాడతాం అనమాట యాక్చువల్గా. సో ఫస్ట్ ఇప్పుడైతే మీరు ఏ ఆమ్లెట్ వేయబోతున్నారు? ఇది వావ్ కాజు బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాం. వావ్ కాజు బ్రెడ్ ఆమ్లెట్. ఇది 140 rupees ఉంటుంది అనమాట ప్రైస్. ఓకే. ఇందులో 2 to 3 eggs వస్తాయి. అండ్ ఈ కాజు అంటే ఈ ప్యాకెట్ వస్తుంది అనమాట. కాజు ప్యాకెట్. ఈ 30 grams సాల్టెడ్ కాజు ఉంటుంది అనమాట. సాల్టెడ్ కాజు. ఓకే. సాల్ట్లో రోస్ట్ చేస్తాం. ఇది ఆమ్లెట్ వేసాం కదా, ఆమ్లెట్ వేసినాక దీనిపైన ఇప్పుడు కాజు వేస్తాం అనమాట. నేను ఈ కాజు కూడా చేదు ఉండదు అనమాట. మంచి నెంబర్ 1 క్వాలిటీ కాజు వాడతాం అనమాట. నెంబర్ 1 క్వాలిటీ. ఓకే. ఇది బ్లాక్ అనిపిస్తుంది కానీ సాల్ట్లో ఫ్రై చేస్తాం కాబట్టి మీకు. అంటే ఇదంతా మొత్తం ప్రాసెస్ అవడానికి ఎంతసేపు పడుతుంది అన్న? 5 minutes. 5 minutes. ఫ్లఫీ ఒకటి మాత్రమే 20 minutes పడుతుంది అనమాట. అన్న ఇది ఇప్పుడు ఇవన్నీ ఆమ్లెట్ మీరు స్టాల్ పెట్టారు కదా ఇక్కడ. సో ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? 6 years అవుతుంది స్టార్ట్ చేసి. 6 years అవుతుంది. సో చూసారు కదండి, 6 yearsగా ఇదే ఆమ్లెట్ స్టోర్ పెట్టుకొని ఉన్నారు ఇక్కడ. సో ఆమ్లెట్ అయితే 5 minutesలో రెడీ అయిపోతుందంట. చూద్దాం. ఇది అమూల్ బటర్. అమూల్ బటర్. ఓకే. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఓ బటర్ ఇంత అనేసి అని అంటారు, కానీ మా ముందే పోయి ఫాస్ట్ ఫుడ్ లో ఇంత ఇంజన్ ఆయిల్ వేస్తారు, దాంతో తింటారు అనమాట. ఏంటి బ్రో అంత మాట అన్నావు? అది మాకు బాగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఆ ప్యాన్ మీద చేసింది మళ్ళీ ఇప్పుడు అమూల్ బటర్ వేసినాక మళ్ళీ దానిపైన వేస్తారు. దీనిపైన అన్న ఇంకా ఇదే కాకుండా ఇంకా ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి మీ దగ్గర? ఫ్లఫీ ఆమ్లెట్ ఉంటుంది, ఫ్లఫీ బ్రెడ్ ఆమ్లెట్ ఉంటుంది, రోస్టెడ్ ఆల్మండ్ బ్రెడ్ ఆమ్లెట్ ఉంటుంది. అంటే ప్రైసెస్ డిఫరెంట్గా ఉంటాయా? డిఫరెంట్ అఫోర్డబుల్ ప్రైస్ ఏంటి? మొత్తం 60 rupees నుంచి స్టార్ట్. నార్మల్ ఆమ్లెట్ 60 rupees. 60 rupees. ఓకే. ప్రైస్ తక్కువ కాదు, ఎక్కువనే. ఎందుకు ఎక్కువ అంటే మేము వాడే క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అనమాట. మీ బోర్డులోనే అన్నీ ఉన్నాయి. దానివల్లనే ప్రైస్ ఎక్కువ అనమాట. అందుకనే బోర్డులో కూడా రాసిస్తాం ప్రైస్ ఎక్కువ అనేసి. ఓకే. డిఫరెంట్గా తినాలనుకున్న వాళ్ళకి మాత్రమే నచ్చుతుంది. అన్న ఇది ఒక్క స్టోరేనా, మీరు ఫ్రాంచైజ్ కూడా ఇస్తున్నారు? విజయవాడలో ఫ్రాంచైజ్ ఉందన్నమాట. విజయవాడలో ఫ్రాంచైజ్ ఉంది. అండ్ మియాపూర్లో కూడా ఓపెన్ అవుతుంది తొందరలోనే. ఓకే. కేశవ్ కూడా మేము డెల్మాంట్ లేదంటే టిఫీ 2 కంపెనీలు వాడతాం. ఫాస్ట్ ఫుడ్లో వాడినట్టు 150 రూపాయలకి 5 కిలోల కేశవ్ వాడము. సో ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ అన్న.